ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ అని చెప్పుకోవాలి. అంటే ఉగాది పండక్కి ముందు బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆల్ టైమ్ రికార్డ్గా వెళ్ళిపోయినటువంటి ధరలు మెల్లగా మళ్ళీ పతనం దిశగా వస్తున్నాయని మనం మాట్లాడుకున్నాం. అలాగే రేట్లు కూడా తగ్గడం కూడా చూసాం. మళ్ళీ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి, ఒకరోజు పెరుగుతుంటే ఒకరోజు తగ్గుతున్నాయి. అంటే ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలో మార్పులు చోటు చేసుకోవడం అయితే చూస్తున్నాం. మరి ఈరోజు మార్చి 18వ తారీఖున అయితే చూసుకుంటే మరి 24 క్యారెట్స్ అయితే 660 రూపాయలు పెరిగి 1,58,000 అయితే ఉండడం చూస్తున్నాము. మరి 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 600 పెరిగి 1,44,000 ఉండడం చూస్తున్నాం. అంటే 10 గ్రాములకు సంబంధించి. ఇంకా వెండి అయితే 4,000 పెరిగి 2,80,000 ఉంది. ఒకసారి గత 10 రోజులుగా అంటే మార్చి 9వ తారీఖు నుంచి మార్చి 18 వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మార్చి 9వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 196 రూపాయలు తగ్గి గ్రామ్కి 16,168లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 180 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,820 రూపాయలు. ఇంకా మార్చి 10వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 70 రూపాయలు పెరిగి గ్రామ్కి 16,238లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 65 రూపాయలు గ్రామ్కి పెరిగి 14,885లో ఉంది. ఇంకా మార్చి 11 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 93 రూపాయలు పెరిగి గ్రామ్కి 16,331. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 85 రూపాయలు పెరిగి 14,970లో ఉంది. ఇంకా మార్చి 12 తారీఖు వస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 109 రూపాయలు తగ్గి గ్రామ్కి 16,222. ఇంకా 22 క్యారెట్స్ అయితే 100 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,870 రూపాయల్లో ఉంది. ఇంకా మార్చి 13కి వస్తే 24 క్యారెట్లు 153 రూపాయలు తగ్గి గ్రామ్కి 16,069లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 140 రూపాయలు తగ్గి 14,730లో ఉంది. ఇంకా మార్చి 14కి వస్తే కనుక 24 క్యారెట్స్ 103 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,966లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 95 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,635లో ఉంది. అంటే మార్చి 12, 13, 14 తారీఖులు చూసుకుంటే 109, 153, 103 ఇలా తగ్గుతూ వచ్చింది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 100, 140, 95 మేరకు తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చి 15కి వస్తే 24 క్యారెట్స్ 15,966. అంటే ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ వచ్చేసి 15,966లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,635. ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా మార్చి 16 తారీఖు వస్తే కనుక 24 క్యారెట్స్ గ్రామ్కి 224 రూపాయలు తగ్గి 15,742లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 205 రూపాయలు తగ్గి 14,430లో ఉండడం చూస్తున్నాం. మళ్ళీ మార్చి 17 తారీఖు వస్తే గ్రామ్కి 66 రూపాయలు పెరిగి 15,808లో ఉంది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 60 రూపాయలు పెరిగి 14,490లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 18కి వచ్చేస్తే 24 క్యారెట్స్ 33 రూపాయలు తగ్గి 15,775లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 30 రూపాయలు తగ్గి 14,460లో ఉండడం చూస్తున్నాం. అంటే రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఏది ఏమైనా పండక్కి ముందు కొంచెం ఈ ధరలు మళ్ళీ పెరగడం అనేది ఒక షాకే అనుకోవాలి. ఆల్రెడీ తగ్గిపోతున్నాయి ధరలు, వెళ్ళి కొనుక్కోవచ్చు అని రిలాక్స్ అవుతున్న ఈ టైంలో అది కూడా పండక్కి ముందు బంగారం వెండిలో ఇటువంటి మార్పులు అనేవి ఒక షాక్, ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే చార్ట్ ఇలా ఉంది. మరి వెండి చూద్దాం ఒకసారి గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది. సో ఇంకా హైదరాబాద్కి సంబంధించి మార్చి 9వ తారీఖు నుంచి 18 వరకు వెండి ఎలా ఉంది చూద్దాం. 10 గ్రాములు 100 గ్రాములు 1 kg. మార్చి 9వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,900 ఉంది. ఇంకా 100 గ్రాములకి వెళ్తే 29,000. ఇంకా కేజీ అయితే ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి వెండి కిలో 2,90,000లో ఉండడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చి 10వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000. ఇంకా 1 kg అయితే 10,000 పెరిగి గ్రామ్కి 3 లక్షల్లో ఉంది వెండి. అంటే మార్చి 10వ తారీఖుని 10,000 పెరిగి కిలోకి 3 లక్షలు ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 11కి వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000. ఇంకా కిలో వెండి అయితే ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 3 లక్షల్లో ఉంది. అంటే మార్చి 10వ తారీఖు 11వ తారీఖు చూసుకుంటే మనం కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా 12వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో అయితే 10,000 తగ్గి కిలోకి 2,90,000లో ఉంది. ఇంకా మార్చి 13కి వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో అయితే ధరలో ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉంది.
ఇంకా 14వ తారీఖు వస్తే కనుక 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలోకి 10,000 తగ్గి 2,80,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా 15వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,80,000 ఉంది. ఇంకా 16వ తారీఖు వస్తే 10 గ్రాములు పడిపోవడం చూస్తున్నాము. 100 గ్రాములు 27,600కి వచ్చేసింది. ఇంకా 1 కేజీ అయితే 4,000 తగ్గి కిలోకి 2,76,000 ఉంది. అంటే మార్చి 16వ తారీఖుని చూసుకుంటే కిలో వెండి 2,76,000కి రావడం చూస్తున్నాము. అంటే మార్చి 10వ తారీఖుని రౌండ్ ఫిగర్ 3 లక్షల్లో ఉంది. మార్చి 16వ తారీఖు వచ్చేటప్పటికి 2,76,000 అయితే పడిపోయింది. ఇంకా మార్చి 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో అయితే 4,000 పెరిగి 2,80,000 అయితే ఉంది వెండి. అంటే మార్చి 17వ తారీఖుని మళ్ళీ 4,000 పెరగడం చూస్తున్నాము. 16వ తారీఖు 4,000 తగ్గి 2,76,000 ఉన్నటువంటి కిలో వెండి మార్చి 17వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 4,000 పెరిగి 2,80,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 18వ తారీఖు కనుక వస్తే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో అయితే 5,000 తగ్గి 2,75,000 అయితే ఉండడం చూస్తున్నాం. అయితే మార్పు చూసుకుంటే క్రమేపా మళ్ళీ పెరగడం అనేది చూస్తున్నాం, అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఉగాదికి ముందు బంగారం వెండి ధరలు మార్పులు అయితే మనకు షాక్ అయితే ఇస్తున్నాయి. అంటే తగ్గుతున్నాయి, వెళ్ళి చక్కగా ఇప్పుడు కొనుక్కోవచ్చు అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. మరి యుద్ధం ఓవైపు కొనసాగుతూనే ఉంది, డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంది. అంటే యుద్ధ వాతావరణంలో మరి ధరలు బాగా పెరిగిపోతాయి అనుకున్నారు, కానీ ఒకవైపు మళ్ళీ తగ్గడం అనేది చూసాము. మళ్ళీ ఇలా రైజ్ అవ్వడం అనేది ఇదంతా కూడా ఒక టెన్షన్ అని అనుకోవాలి. చూద్దాం మరి నెక్స్ట్ మళ్ళీ 1 వీక్లో కూడా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.